ఈరోజు మన సిరిసిల్ల నియోజకవర్గం బుక్రాయ సముద్రం నడిబొడ్డున మన ప్రియతమ నేత జననేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని మన నాయకుడు ఆలూరి సాంబశివారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుపుకోవడం కార్యకర్తలందరం కూడా ఈ నియోజకవర్గ కార్యకర్తలందరూ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి ఆతృత ఉన్నారు మన నాయకులందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, పేద ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారన్నటువంటి సంకేతం ఇప్పుడు మనకు అర్థమైంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 7 నెలలు కావస్తున్నాయి. ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగకపోవడమే బాధాకరమైనటువంటి విషయం. మనం ముందుగానే తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని ఈ రోజు కల్లారా చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ముందుకు వెళుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు రైతులందరూ కూడా కోరుకున్నటువంటి విషయం. ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం కూడా జరిగింది. విద్యుత్ ఛార్జీలు పెంచి రైతులను ఎత్తిన బండ వేసినటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు బిల్లులు పెంచినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈ రోజు ఎస్సీ ఎస్టీ కాలనీలలో బిల్లులు కట్టాలనేటువంటి నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఎస్సీ ఎస్టీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూసినాం. మరి ఇంత దుస్థితి తీసుకొస్తారనేటువంటి పరిస్థితి మేమైతే అనుకోలేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని సాగనంపడానికి ఈ రోజు నుంచే సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.